హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ది స్టార్క్ ఫ్యాషన్. గైస్, ఇన్ దిస్ ఛానల్ మనమైతే ఫ్యాషన్ గ్రూమింగ్ లైఫ్ స్టైల్ గురించి అయితే డీటెయిల్ గా డిస్కస్ చేయబోతున్నాం. గైస్, నేనైతే ఛానల్ స్టార్ట్ చేసినప్పటికేంచి లైఫ్ స్టైల్ వీడియోస్ ఎక్కువ చేస్తున్నా. ఎందుకంటే గైస్, చాలా మంది మన ఏజ్ ఉన్న వాళ్ళు వాళ్ళది కోల్పోతున్నారు, ఏదో కోల్పోతున్నారు సంథింగ్. వాళ్ళకి ఏది ఇష్టమో అది చేయలేకపోతున్నారు. గైస్, ఇప్పటికైనా మీరైతే మేల్కోండి, మీరు ఏం చెయ్యాలో తెలుసుకోండి. గైస్, చాలా మంది నేను చూస్తున్నా ఇన్స్టాగ్రామ్ లో స్క్రోల్ చేస్తూ ఉంటే ఎగ్జామ్ లో పాస్ అవుతున్నారు, అన్ని చేస్తున్నారు, బట్ దే కాంట్ ఎంజాయ్. ఎగ్జామ్ రాస్తున్నారు, పాస్ అవుతున్నారు, బట్ వాళ్ళ ఫేస్ లో స్మైల్ లేదు. ఎందుకు లేదు అసలు? ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేనిది చేస్తున్నారు కాబట్టి. గాయస్, ఎప్పుడు గాయస్ మీరు ఇంకా మీకు ఇష్టమైనది చేయగలుగుతారు? లైఫ్ అనేది ఒకటేసారి వస్తుంది, తర్వాత వస్తుందో లేదో తెలియదు. నువ్వెవరో నేనెవరు. గాయస్, లైఫ్ ఉన్నప్పుడే మీకు ఏది ఇష్టమో ఏది నష్టమో అని చెప్పి తెలుసుకోవాలి. ఇప్పుడే తెలుసుకోకపోతే తర్వాత మీరైతే చాలా లాస్ అవ్వాల్సి వస్తుంది. గాయస్ గాయస్ చదువుకోండి, బట్ మీకు ఏది ఇష్టమో ఫస్ట్ మీరు థింక్ చేయండి. ఏమి ఇష్టం మీకు? నాకైతే నాకైతే కంటెంట్ క్రియేటింగ్ అంటే చాలా ఇష్టం, ఫ్యాషన్ చేయడం అంటే చాలా ఇష్టం. అందు గురించి నేనైతే యూట్యూబ్లోకి వచ్చా. కంటెంట్ క్రియేటింగ్ అంటే నాకు ఇష్టం కాబట్టి నేనైతే యూట్యూబ్లోకి వచ్చా, అండ్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కూడా పెడుతుంటా. అలాగా మీకు ఏది ఇష్టమో ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. చాలా మంది క్లారిటీ తెలియట్లేదు, చాలా మందికి క్లారిటీ లేదు ఏం చెయ్యాలి అని చెప్పి. ఎప్పటిలాగే అందరు మేకల మందలాగానే స్కూల్ అయిపోయింది, ఇంటర్లో జాయిన్ అయిపోయా, ఎంపీసీ తీసేసుకున్నా, హ్యాపీ డేస్ మూవీ లాగా బీటెక్లోకి వెళ్ళిపోయా, అదేదో గ్రూపులు చేసేసి సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చేసుకున్నా, నెలకి 50,000 జీతం వచ్చేసింది, పెళ్లి చేసుకున్న, పిల్లల్ని కాను. అయ్యేనా గైస్? మీకంటూ డ్రీమ్స్ ఉండవా? మీకంటూ ఒక ఫుల్ఫిల్మెంట్ ఉండదా? ఇప్పుడే మీరు మేల్కోండి, నేను చెప్తున్నా. తర్వాత మీరు ఏం చేసినా లాగినా రాదు, తన్నినా రాదు. అందు గురించే ఈ వీడియో మీరైతే డెఫినెట్లీ ఈ వీడియోలో అయితే ఎలాంటి ఎడిటింగ్ లేదు, ఎలాంటి టైటిల్స్ కూడా లేవు. మీరు చూడండి, మీకు డెఫినెట్లీ నచ్చుతుంది. ఎందుకంటే గాయస్, చాలా మంది పోగొట్టుకుంటున్నారు, వాళ్ళ లైఫ్ వాళ్ళే పోగొట్టుకుంటున్నారు. చదువుకోండి, బట్ చదువుకొని చదివే ధ్యాస కాదు, నాలెడ్జ్ పెంచుకోవడానికి చదువు. అంతేగాని చదవండి చదవండి అన్నట్టు చదివేసిర్రు, ఏదో చదువు అనేది చదువుతూనే ఉన్నారనుకో ఏం బుర్రకి ఎక్కదు. మీకంటూ నాలెడ్జ్ ఉండాలి, నేనేం అవ్వాలి అని చెప్పి ఫస్ట్ మీకు క్లారిటీ ఉండాలి. మనము ఓకే గైస్, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తుంటాం. రోడ్ సైడ్ వెళ్తూ ఉంటాం, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కనిపిస్తుంటాయి. 50 ఫ్లోరో 60 ఫ్లోరో ఉంటాయి. అవి అందులో మనం ఒక ఫ్లాట్ కొనాలి అంటే ఎంత ఉంటుందో తెలుసా? 3 crores 5 crores అంటూ ఉంటుంది. గైస్, ఎగ్జాంపుల్, నువ్వే నెల జీతం నీకు ఒక 20,000 వస్తున్నాయి. 20,000 వస్తున్నాయి. ఈ రోడ్డు మీద పోతున్నప్పుడు ఆలోచిస్తుంటావు, మనం కూడా ఒక రోజు అది కొనుక్కోవాలని చెప్పి కొనేస్తావు ఎలాగోకలా కొనేస్తావు. కానీ నీ జీవితం మొత్తము ఆ ఈఎంఐలకి అది ఉండడానికే పోతే ఇంకేం చేస్తావు? ఏం చేస్తారు అన్నట్టు. గాయస్, మ్యాక్సిమం అలాంటి బిల్డింగ్స్లో ఒక కంటెంట్ క్రియేటర్, ఒక బిజినెస్ మ్యాన్, నువ్వు ఇంకా ఈ రోడ్డు మీదనే వెళ్తుంటావు, ఆ ట్రాఫిక్లో, ఆ సాఫ్ట్వేర్ జాబ్ కంటూ వెళ్తూనే ఉంటావు. ఇష్టం లేని జాబు, నీకు ఎలాంటి హాలిడేస్ ఉండవు, వాళ్ళు ఫోర్స్ చేస్తారు, నువ్వు పని చేస్తూనే ఉంటావు. ఇక్కడ నువ్వు పని చేసే ఎదిగేది నువ్వు కాదు, ఒక పక్కనోడు. స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేసినోడు ఎదుగుతాడు, కానీ నువ్వైతే ఆయన కింద పని చేసినట్టువి ఎప్పటికీ ఎదగవు. ఎప్పుడైనా మీ కాళ్ళ మీద మీరు నించోడానికి అయితే ట్రై చేయండి. మీ కాళ్ళ మీద మీరు నించోవాలి అంటే మీకు నచ్చింది చేయండి, మీ కాళ్ళ మీద నించున్నట్టే. ఎందుకు తెలుసా? ఇప్పుడు మీరు ఇంత చదివిర్రు, మీ చదివిన చదువుకే పైసలు వస్తాయి, అండ్ మీరు ఏదో అవసరం తీర్చుకోవాలంటే డబ్బులు వస్తాయి. అంతేగాని నువ్వేదో పెద్ద కోటీశ్వరుడు అవ్వాలంటే ఆ జాబ్స్ అనేవి దేనికి పనికిరావు. ఇప్పుడైనా మేల్కోండి, బిజినెస్ చేయండి, మీ మైండ్ సెట్ తెలుసుకోండి ఏంటా అని చెప్పి. ఓకే, నా మైండ్ సెట్ ఇంతే, నా సాఫ్ట్వేర్ జాబే అంటే దానిలోనే ఉండండి, ఇంకేం చేయలేం మనం. ఓకేనా గైస్? మీరు ఈ బ్రేక్లోను లంచ్లోను తీసుకొని ఫోన్ ఇలా చూస్తూ ఉంటారు కదా, అందులో కొన్ని రీల్స్ వస్తూ ఉంటాయి కదా, మీరు చూడడం వల్ల వాళ్ళకి ఎంత రెవెన్యూ వస్తుందో తెలుసా? ఈ కొంతమంది మోడల్స్ గీడల్స్ అని చెప్పి వస్తున్నారు కదా ఈ మధ్య, కొంతమంది కొన్ని రీల్స్, క్రింజ్ రీల్స్ చేస్తున్నారు కదా, ఆ రీల్స్ వాళ్ళు కావాలనే చేస్తున్నారు. మనకు తెలియదు అది ఏంద్రైడ్ ఇట్లా చేస్తున్నా అని చెప్పి. ఆ రీల్ చేయడం వల్ల వాడికి ఎంత యూస్ఫుల్ ఉందో తెలుసా? వాడు నెలకి ఎంత సంపాదిస్తున్నాడో మనకు తెలుసా?
ఎవ్వరు చెప్పరు గాయ్స్, మనమే తెలుసుకోవాలి ఇలాంటివని చెప్పి. గాయ్స్ చాలా మందికి గాయ్స్ నేను చూస్తున్నా కదా, చాలా మంది నాకు కాలేజ్లో ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి షార్ట్ ఫిలిమ్స్ తీయాలన్నా ఇలాంటివి తీయాలన్నా చాలా ఇష్టం. కానీ వాళ్ళకి హెల్ప్ లేదు, అండ్ వాళ్ళకి ఎలాంటి సోర్స్ లేదు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకోరు. గాయ్స్ మన ఫ్యామిలీ వాళ్ళని ఒప్పియాలి అంటే ఫస్ట్ మనలో ధైర్యం ఉండాలి. ఫస్ట్ నువ్వు చేస్తున్నావు అంటే, నువ్వు చెయ్యాలి అంటే ఫస్ట్ వాళ్ళని ఒప్పియాలి.